బాజీ గారు, అందరూ మాట్లాడింది విన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ మంచిదే, అన్ని యాంగిల్స్లోనూ డిస్కషన్ జరగాలి. లక్ష్మణ్ గారు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూసి ఆయన ఎక్స్పీరియన్స్లు కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఆయన ఒక కోణంలో మాట్లాడారు, మీరు ఒక కోణం మాట్లాడారు. నేను మోడరేటర్గా నాకున్నటువంటి అభిప్రాయం నేను చెప్పాను. అలాగే విజయభాస్కర్ గారు కూడా మాట్లాడారు, అలాగే రామారావు. సో ఇవన్నిటిని క్రోడీకరించుకుంటే మీరు ఏ రకంగా దీన్ని ఒక కంక్లూజివ్ స్టేట్మెంట్ ఇవ్వగలరు? ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాంటెడ్లీ ఈ స్టీల్ ప్లాంట్ కి అన్యాయం చేస్తుంది అంటాను. దానికి నా దగ్గర కావాల్సినంత సబ్జెక్ట్ చెప్తాను. ఒక నిమిషం ఎక్కువ సమయం తీసుకుంటాను నేను, పర్మిట్ చేస్తే. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రారంభంలో దీని కెపాసిటీ వచ్చేసి 3.0 ఎంటీపీ అంటే మెట్రిక్ టన్స్ పర్ యానం, 3 టన్నులు. దాన్ని పెంచారు దఫాలుగా. 2015లో 6.3 తీసుకెళ్లారు, విస్తరించారు. అట్లాగే 2017లో 7.3కి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం దానికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 7.3 మిలియన్ టన్నులు సంవత్సరానికి. మరి యాక్చువల్ గా వాస్తవ ఉత్పత్తి ఎంత జరుగుతుంది చూస్తే గనక యావరేజ్ గా 5.95. హాట్ మెటల్ స్టీల్ వచ్చేసి 5.95. అట్లాగే లిక్విడ్ స్టీల్ 5.69. అట్లాగే క్రూడ్ స్టీల్ 5.43 ఈ ఉత్పత్తి జరుగుతూ ఉంది. లేటెస్ట్ గా ఏంటంటే 94% ప్రొడక్టివిటీకి లేటెస్ట్ గా వెళ్ళారు. తక్కువ స్టాఫ్ తోటే, తక్కువ ఎంప్లాయీస్ తోటే వెళ్ళారు. 8,000 పైచులకు 9,000 లోపే ఉన్నారు ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులు. దాంట్లో చాలా మందిని తీసేసిన తర్వాత నేనేమంటున్నానంటే, యాక్చువల్ గా ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ సబ్జెక్ట్ అంతా కూడా మన డిబేట్ లో ఉన్న తోటి ప్యానలిస్టులతో పాటు టీవీ చూస్తున్న వీక్షకులకు కూడా చాలా అవసరమైన సమాచారం నేను చెప్తున్నాను. ఈ దేశంలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ఫ్యాక్టరీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సముద్ర తీరం మీద ఉన్నది ఇదొకటే. సముద్ర తీరం మీద ఉండటం వల్ల దీని యొక్క ఏదైతే విస్తరణ చేసి ప్రొడక్షన్ పెంచితే గనక తేలిగ్గా విదేశాలకు ఎగుమతి చేసి ఇంకా ఎక్కువగా ఆర్థికంగా లాభించే అవకాశం ఉన్న స్టీల్ ప్లాంట్ ఇది. కాకపోతే దీనికి ఏం చేయాలి? దీనికి కావాల్సిన పాయింట్స్ 8 పాయింట్స్ ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే అది సొంత గనులు ఇవ్వాలి, మోడర్నైజేషన్ చేయాలి, స్టీల్ ప్లాంట్ ని ఆధునీకరించాలి, రుణాలు ఏదైతే ఉన్నాయో వాటిని పునర్వ్యవస్థీకరించాలి, అట్లా వాల్యూ అడిషన్ ప్రొడక్ట్ తయారు చేయాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. ఈ స్టీల్ ప్లాంట్ తోటి ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నామంటే వైర్లు, టిఎండి బార్లు, అట్లాగే స్ట్రక్చరల్ స్టీల్ మాత్రమే తయారు చేస్తున్నాం. వాల్యూ అడిషన్ స్టీల్ తయారు చేసే కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ ఇది. అది దాంట్లో ఏంటంటే విలువ ఆధారిత, అంటే ఆటోమొబైల్ రంగానికి కావాల్సిన స్టీలు, అట్లాగే రైల్వేస్ కి రక్షణ రంగానికి కావాల్సిన స్టీల్ ని, అట్లాగే స్పెషలైజ్డ్ స్టీల్ ఏదైతే ఉన్నాయో కొన్ని స్పెషలైజ్డ్ స్టీల్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేసే అవకాశం ఉన్న స్టీల్ ప్లాంట్. తర్వాత దీని సామర్థ్యం మాక్సిమం పెంచడం, భద్రతా ప్రమాణాలు పెంచడం, అట్లాగే ఏంటంటే దీని కేంద్ర రాష్ట్ర మధ్య సమతుల్యత లేదు ఈ ప్లాంట్ విషయంలో, అది ఇంప్రూవ్ చేయటం. దీనికి దీర్ఘకాలికంగా మరి యూనియన్స్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మేనేజ్మెంట్ నలుగురితోటి ఒక మంచి ప్రణాళికతోటి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందండి. నేను ఇక ఎంప్లాయీస్ విషయంలో తిరిగి అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ దేశంలో ఇవాళ దీన్ని ఆధునీకరించాలంటే ఏం చేయాలని కూడా చెప్తానంటే, దీనికి 60,000 కోట్లు పెడితే వరల్డ్ క్లాస్ స్టీల్ ప్లాంట్ గా తయారవుతుంది ఎట్ పార్ట్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి. 60,000 కోట్లు ఖర్చు పెడితే దీనికి ఇది మోడర్నైజేషన్ చేయడానికి, బ్లాస్ట్ ఫర్నేస్ కానివ్వండి, కోక్ వేవెన్స్ కానివ్వండి, సెంట్రల్ ప్లాంట్స్ కానివ్వండి, ఆటోమేషన్ కానివ్వండి, అట్లాగే భద్రతా వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేక ఉక్కు, ఇందాక చెప్పిన ప్రత్యేక ఉక్కు తయారు చేసే యూనిట్స్ తయారు చేయాలనగా 60,000 కోట్లు సుమారుగా ఖర్చు దీనికి పెడితే గనక ఇది ఖచ్చితంగా అట్ పార్ట్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్తుందండి. ఇక ఎంప్లాయీస్ విషయానికి వస్తేసరికండి ఎంత అన్యాయం జరుగుతుందంటే చాలా అన్యాయం జరుగుతుందండి. నేను వివరాలు చెప్తాను ఎందుకు అన్యాయం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ విషయంలో. ఇప్పుడు ఇవాళ దేశంలో అత్యధిక సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్ ఏదయ్యా అంటే కర్ణాటకలో జేఎస్డబ్ల్యూది అండి. జేఎస్డబ్ల్యూది చాలా ఎక్కువ కెపాసిటీ, 17.5 ఎంత ఉంది దీనికి కెపాసిటీ. అయితే ఏంటంటే దీంట్లో ఎంప్లాయీస్ సంఖ్య
చాలా తక్కువ. ఆటోమేషన్, టోటల్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎంప్లాయీస్ సంఖ్య పర్ టన్నుకి 900 నుంచి 1200 స్టాఫ్ తోటే నడుపుతున్నారు ఇది. అట్లాగే గవర్నమెంట్ సెక్టార్ లోకి వచ్చేసరికి ఇప్పుడు టాటా స్టీల్ ఉందండి, కళింగా స్టీల్ ఒరిస్సాలో ఉన్న కళింగా స్టీలు, అది టాటా వాళ్ళదండి స్టీల్. ఇది బెస్ట్ స్టీల్ ప్లాంట్, అత్యాధునికంగా ఒక మోడల్ అనమాట. బెస్ట్ మోడర్నైజేషన్, లేటెస్ట్ అడ్వాన్స్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉన్న స్టీల్ ప్లాంట్ అండి. అట్లాగే ఏంటంటే మరి వీళ్ళ ఎంప్లాయీస్ చూస్తే మరి చాలా ఎక్కువ మంది ఉన్నారండి. బిలాయ్ స్టీల్ కానీ, మన గవర్నమెంట్ సెక్టార్ ఉన్న బిలాయ్ స్టీల్ కానివ్వండి, అట్లాగే మన సెయిల్ కంపెనీ కానివ్వండి, వీటి ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 40,000 మంది, 60,000 మంది, 35,000 మంది నడుపుతున్నారు స్టీల్ ప్లాంట్ ఇవి. కాబట్టి ఏంటంటే ఇక్కడ అన్యాయం, ఇక్కడ ఎందుకు తీసేశారు, ఇక్కడ ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు 17.5 కెపాసిటీ ఉన్న కర్ణాటకలోని విజయనగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి 900 నుంచి 1300 మంది వర్కర్లు, టాటా స్టీల్ కి 21,000 మంది వర్క్ ఫోర్స్ ఉంది. టాటా స్టీల్ కెపాసిటీ ఎంత అంటే 8 మిలియన్ టన్నులు. అంటే దాదాపు మన స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో సమానమైన టాటా స్టీల్ కి 21,000 మంది వర్క్ ఫోర్స్ ఉన్నారు. పర్ టన్నుకి 2,500 మంది వర్కర్స్ తోటి కెపాసిటీ తోటి నడుస్తుంది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ కి దాని కెపాసిటీ 7 మిలియన్ టన్నులు, మన దాంతో సమానం దాదాపు. అట్లా దీనికి 60,000 మంది వర్క్ ఫోర్స్ ఉన్నారు. 60,000, మనం 8,000తో పనిచేస్తున్నాము. 60,000 బిలాయ్ స్టీల్ కి. సెయిల్ కంపెనీ, సెయిల్ అనుకుంటాం కదా, సెయిల్ బిలాయ్లో ఉన్న ఫ్యాక్టరీని సెయిల్ అంటారు దాన్ని. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఆధ్వర్యంలో నిర్వర్తించబడుతుంది. అట్లాగే బొకారో స్టీల్ అండి, బొకారో కూడా సెయిల్ ఆ భాగంలో అంతర్భాగమే. దాని కెపాసిటీ 4.5 మిలియన్ టన్నులు. దానికి 25,000 మంది వర్కర్స్ ఉన్నారు. 25,000 నుంచి 30,000 మంది వర్కర్స్ తోటి నడుస్తున్నది. మరి వైజాగ్ స్టీల్ ఏం పాపం చేసుకుందండి? 7.3 మెట్రిక్ టన్నుల ఉన్న వైజాగ్ స్టీల్ ని కేవలం ఎంతమంది అండి? ఇది మనకు 9,000 మంది ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్. కాబట్టి చాలా అన్యాయం. 1200 పర్ మెట్రిక్ టన్, మిలియన్ టన్నుకి 1200 మంది తోటి మన ప్లాంట్ రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఇవాళ దేశంలో ఉన్న మిగతా స్టీల్ ప్లాంట్ తో పోలిస్తే కనుక తీవ్రమైన అన్యాయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరుగుతుంది అంటే ఈ ఎగ్జాంపుల్ చాలు. ఎంప్లాయీస్ మిగతా స్టీల్ మీకు బిలాయిలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే బిలాయిలో సెయిల్ కంపెనీ వాటికి ఎందుకు అంతమంది ఎంప్లాయీస్ పెట్టారు? వాళ్ళు మైనింగ్ ఓవర్స్ ఎందుకు ఇచ్చారు? దీనికి ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి కావాలని వాంటెడ్ గా విశాఖపట్నం స్టీల్ కి అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ సీషోర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ ఇది. దీన్ని 60,000 కోట్లు పెట్టి ఆధునీకరిస్తే, అట్లాగే వాల్యూ అడిషన్ చేస్తే చాలా అద్భుతమైన ఉత్పత్తి వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఇది నా సబ్మిషన్. కాబట్టి ఈ దిశగా కార్మిక సంఘాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, మరి ఆ దిశలుగా తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇది మరో లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మీరు 60,000 కోట్ల రూపాయలు అన్నారు. అంత అంటే మీరు అన్నది కరెక్టే. అన్నిటినీ బేరీజ్ వేసుకొని ఫుల్ ఆటోమేషన్ జరిగి ఏదైతే తక్కువ మ్యాన్ పవర్తో, ఇప్పుడున్న తక్కువ మ్యాన్ పవర్తో రన్ అవ్వాలంటే ఆటోమేషన్ జరగాలి. ఆటోమేషన్ జరగాలంటే మీరు అన్నట్టు 60,000 కోట్లు పెట్టాలి. 60,000 కోట్లు పెట్టాలని కూడా అక్కడ వాళ్ళు అట్లా ముందు అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఫస్ట్ చేయాల్సింది ఆ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, సొంత గనులు కల్పించాలి, లేదంటే సెయిల్లో కలపమని చెప్పేసి అంటున్నారు. ఈ రెండు ఏదో ఒక ఆల్టర్నేటివ్. అది చేసిన తర్వాత ఇంకా మిగిలిన వాటిని ఆటోమేషన్ చేయటం ఇవన్నీ అక్కడ కోరుతున్నది మొదటిగా అది. రెండోది మీరు సీషోర్ పక్కన అన్నప్పుడు ఇది కూడా మొన్న బయటకు వచ్చింది. ఎప్పుడైతే అడ్వాంటేజ్ ఉంటుందో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటంటే మెయింటెనెన్స్ పెరుగుతుంది, అక్కడ త్వరగా తుప్పు పట్టిపోతాయి అని అంటారు జనరల్గా. కనుక ఏదైనా సీషోర్ పక్కన ఉన్నప్పుడు, ముంబై కూడా అంతే, అక్కడ స్టీల్ రిలేటెడ్ అన్నీ కూడా త్వరగా తుప్పు పడతాయి కంపారిటివ్గా మిగిలిన డ్రై ప్లేసెస్తో పోల్చుకుంటే. అలాంటప్పుడు దీనికి ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి. అది కూడా మామూలు మెయింటెనెన్సే కరువు అయిపోయిందని అంటే సీషోర్ పక్కన ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు తుప్పు పట్టకుండా మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు. అంత దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారని చెప్పేసి మరి కార్మిక సంఘాలు అంటున్నాయి. సరే, కార్మిక సంఘాలు పక్కదారి పెట్టేసిన కార్మికులు చెప్పేది అయితే వినాలి కదా. అయినా వినటం ఏంటి, అధికారులకు అంతకన్నా బాగా తెలుసు కదా. కాబట్టి ఇక్కడ మిస్మేనేజ్మెంట్ బాగా ఎక్కువ ఉంది కనబడుతుంది. రామారావు గారు, ఇదంతా కూడా వాంటెడ్గా చేస్తున్న కార్యక్రమాన్ని ఇప్పుడు బాజీ గారు స్టాటిస్టిక్స్ అన్నీ బయట పెట్టాడు తీసుకొచ్చి. మరి ఒక చోట ఒక రకమైనటువంటిది, ఇంకొక చోట ఇంకొక రకమైన పాలసీ. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 11,800 కోట్ల రూపాయలు దేనికోసం తీసుకొచ్చారు, ఏం ఖర్చు పెట్టారో చెప్పకుండా ఈ రకంగా పెట్టాము మీరు చేయట్లేదు, చేస్తున్నారు కదా. తక్కువ మ్యాన్ పవర్తో కూడా అంత ప్రొడక్టివిటీ తీసుకొచ్చారు. ఇప్పుడే చూసాం మనం, లాభాలకు కూడా వచ్చింది. ఏమంటారు?
మొట్టమొదటి నుంచి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటిది ఇదే అంశం అండి సురేష్ గారు. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఇదేంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉండటం కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి కంటగింపుగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఇవ్వలేదండి. ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకూడదని, దీనికి జవసత్వాలు కల్పించాలని, మీరు అన్నట్లు క్యాప్టివ్ మైనింగ్ కూడా అలాట్ చేయాలనేటువంటి డిమాండ్ల నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్లకి చేస్తున్నటువంటి సహాయంలో భాగంగానే 11,400 కోట్లు వచ్చింది. దాంతో స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, స్టీల్ ప్లాంట్ కి 11,400 కోట్లు మేమే తీసుకొచ్చామని చెప్పింది. అంటే నిధులు తీసుకొచ్చేటప్పుడు ఏమో డప్పు కొట్టుకున్నారు, ఈ రోజు బాధ్యత వహించే దాంట్లో అది కేంద్ర ప్రభుత్వం కదా చేయాల్సిందని తప్పుకున్నారు. అట్లాగే విజయభాస్కర్ గారు కూడా ఒక తప్పు మాట్లాడారు, అది లక్ష్మణ్ గారు కూడా కోట్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి చర్చ పెట్టినప్పుడు ఏ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీళ్ళు చేసినటువంటి వైఖరి మనం చూసాం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బాధ్యతాయుతంగా వ్యవహరించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదని అడ్డం జరిగింది. ఇదే అంశాన్ని ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వీళ్ళు ఏదైతే మోసపూరితమైనటువంటి విధానంతో ఏదైతే మేనీ అన్నమాట మీడియాలో చెప్పి ఈ యొక్క అన్ని కూడా తుడిపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి పరిహారంగా మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాలకు ఖచ్చితంగా అది ఉండాలి. ఇప్పటికే కార్మిక వర్గాలు తమ ఆస్తులు నమ్ముకుంటున్నారు, తమ కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సరిగ్గా వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరిగ్గా వాళ్ళ జీతాలు పెంచాలి. చాలా అనుభవజ్ఞుడు, చాలా చాణక్యుడు, ఇటాలియన్ మ్యాకేవెల్లి, వీళ్ళందరూ రాజనీతి శాస్త్రాలంతా చదివాడు. తిమ్మరుసు, యుగంధరుడు, మ్యాకేవెల్లి, పోతే వీళ్ళందరూ చాణక్యుడు గ్రంథాలంతా ఉపోసన బట్టి పోతే ఈయన అడ్మినిస్ట్రేషన్ లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాడుగా ఏదో మొత్తం ఆయన కీర్తిచ్చేది బయట వేదికల మీద కీర్తించండి. టాపిక్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడేదంతా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఆకాశానికి ఎత్తడానికి కాదు ఈ డిబేట్, ఆయన ఆకాశానికి ఎత్తడానికి కాదు. సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ క్యాలిక్యులేషన్స్ మాట్లాడితే దాని మీద మీకు ఆలోచన ఇక్కడ ఎంతసేపటికి మీ కుయుక్తులు అన్ని అసలు అతన్ని వెనకేసుకొని వస్తా, అతన్ని కీర్తిస్తా మాట్లాడతావేంటే అది కాదు. పెట్టిన టాపిక్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏం చేశారు? ఏమి చేయలేరు, రూపాయి తేలేకపోయారు. మీ హయాంలో మూతపని బ్లాస్ట్ ఫర్నేస్ గారు ఈయన ఒకటేనండి, అబద్ధాలు మొత్తం రాసుకొచ్చి ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని ఈయన ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఎందుకంటే మోసాలు అబద్ధాలు పదే పదే వల్లి వేసి ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతుందంట. గంట 15 నిమిషాల పైన డిబేట్ చేసినప్పుడు ఎక్కడా కూడా రాజకీయాలు తక్కువగా స్పృశించి పూర్తిగా సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఎవరి కాళ్ళు ఇది మా నాయకుడు గొప్పడు, మా నాయకుడు గొప్పడు అని ఇక్కడ నాయకుల ప్రస్తావన కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి. ఆయన మొదట ఫస్ట్ రౌండ్ మొత్తం మాట్లాడిందంతా వాళ్ళ నాయకుడిని కీర్తించడం, పోతే రాజకీయ ఇక్కడ స్టాటిస్టిక్స్ అని క్లియర్ గా ఉన్నాయి. ఎవరి హయాంలో ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఎవరి హయాంలో ఎన్ని బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేసినాయి, ఎన్ని మూతబడినాయి, అలాగే దానికి రివైవ్ చేయడానికి ఎంత కృషి చేశారు, ఇవన్నీ కూడా అక్కడ ఆన్ రికార్డ్ ఉంది. మళ్ళీ నేను వాటి జోలికి పోను, ఎందుకంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. 55 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించబోతున్నారని చెప్తున్నారు. వాటి పేర్లు అడగండి సురేష్ గారు. సరే మళ్ళా ఎప్పుడన్నా డిబేట్లు అడుగుతాం సార్, గుర్తు చేయండి. అప్పుడు ఇప్పుడు టైం లేదు కాబట్టి దీంట్లో మీరు ఒక్క నిమిషం రామారావు గారు ప్లీజ్, టైం లేదు, ఒక్క నిమిషం. నేను బాజీ గారికి ఎందుకు టైం ఇచ్చానంటే ఆయన రీసెర్చ్ చేసేది మొత్తం డేటా తీసాడు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. నేను అంత టైం అందరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. విజయభాస్కర్ గారు కంక్లూజింగ్ రిమార్క్స్ ప్లీజ్. పోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వీర్యపరచాలనే ఉద్దేశం ఏ కోశాన లేదు. అలాంటి ఉద్దేశం ఉంటే ఆ 14,000 కోట్ల రూపాయలు అందవు విశాఖ స్టీల్ ప్లాంట్ కి. ఆ బ్లాస్ట్ ఫర్నేస్లు ఓపెన్ కావు. అన్నిటినీ చక్కదిద్దింది దేనికి? దాన్ని నిలబెట్టాలని. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఇది, సెంటిమెంట్ తో కూడింది. పైగా మన రాష్ట్ర ప్రభుత్వానికి దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి, పైగా ఎంప్లాయ్మెంట్ ఎంతో మందికి, వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చేది కాబట్టి
దాన్ని స్వయం సమృద్ధ ప్రాజెక్టుగా చేసుకొని పోతే మనం పోతే ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచుకోవాలని, ఆంధ్రప్రదేశ్కి ఉన్న గొప్ప ఆస్తి విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి దాన్ని నిలబెట్టుకోవాలనే సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఈ దుష్ప్రచారాలని నమ్మొద్దని చెప్పి నేను ఖండిస్తున్నా. అది కంక్లూజివ్ రిమార్క్స్. ఇప్పుడు నిజంగానే నాకు లోకేష్ గారు అన్న మాటలు కొన్ని గుర్తొస్తున్నాయి. మొన్న మేము అని ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నాం క్రెడిట్ అంటే, మాకు పూర్తి స్థాయి అర్హత ఉంది. ఎందుకనంటే నిర్మలా సీతారామన్ గారిని కూర్చోబెట్టి ఒక 14 గంటల పాటు ఆ రోజు అర్ధరాత్రి కూడా దాటిపోయి గడియారం 12 కూడా దాటిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా చర్చలు జరిపాము. ఆవిడ కూడా ఓపికగా కూర్చున్నారు. ఎందుకు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈ తెలుగు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఒక భావన లేదంటే వారి యొక్క ఎమోషన్ అని చెప్పేసి అన్నదాన్ని ఆవిడకి అర్థమయ్యేటట్టు చెప్పటం. ఆవిడకి తెలియందేం కాదు, ఆవిడ తెలుగు వచ్చు, ఆవిడ తమిళియన్, ఆవిడకి తెలుసు చరిత్ర అంతా. కాకపోతే యాజ్ ఎ మినిస్టర్గా ఒక పాలసీ దేశం అంతా తీసుకున్నారు కాబట్టి ఆ పాలసీ నుంచి డిబేట్ అయితే మరి మిగిలిన వాటి మీద ఎఫెక్ట్ అవుతుందో మరి మొత్తానికైతే ఆ రకంగా ఆవిడ మనసు మార్చాము, కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ చేశామని లోకేష్ గారు చెప్తున్నారు. సో అట్లా కన్విన్స్ అయిపోయి పాలసీని పక్కన పెడతారా? అదేదో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేత మాట అనిపించవచ్చు కదా, లేదంటే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్లో ప్రకటించవచ్చు కదా, బయట కుమారస్వామి మినిస్టర్ గారు మాట్లాడారు అని అంటే ఆ మాటలను ఎంతవరకు నమ్మాలని విమర్శలు కూడా ఉన్నాయి. ఏమంటారు సార్? అంటే కేంద్ర మంత్రి, కేబినెట్ ర్యాంక్ మంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ ప్లీజ్ నేను లక్ష్మి గారిని అడిగాను. ఇంకోటి మీరు ఏమో సమర్థించుకుంటారు, మీరు ఎలాగో కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి చెప్పినా కూడా నమ్మరా అంటే మేము నమ్మం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఇచ్చిన దానికి విలువ లేకుండా పోయింది, ఏది ప్రత్యేక హోదా. మరి ఇంక మేము నమ్మం, మాకు ఆల్రెడీ జరిగిన అనుభవం ప్రకారం మాకు ఇన్ ద సెన్స్ మనకి, ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా. సార్ లక్ష్మి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్ని చెప్పినా కూడా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దేశంలో అనేక చోట్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుగా లాభాలతో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం నష్టాలతో పనిచేయాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేయాలో అంత చేయొచ్చు. ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఒక 60,000 కోట్లు ఇచ్చేసి ఆధునీకరించి దాన్ని మంచి స్టీల్ ఫ్యాక్టరీగా తయారు చేయించడానికి ఏంటి 60,000 కోట్ల పెద్ద విషయమా కేంద్ర ప్రభుత్వానికి? ఏ విషయం కాదు అది చేయదలుచుకుంటే. కాకపోతే ఏంటంటే అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అది రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి వాళ్ళకు కూడా విసుగొచ్చి ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పింది మొదట, తర్వాత కన్విన్స్ చేయగలిగారు. చేసిన తర్వాత ఎందుకు అనుకున్నారు? అక్కడ అలాంటి పరిస్థితులు అక్కడ ఇందాక నేను చెప్పిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి అవి మారాలి. అవి మారితే గనక కేంద్ర ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏదో ఒక అవకాశం వచ్చిందో, కమిటీ వేశారు, సస్పెండ్ చేశారు. ఈ కమిటీ ఏం రికమెండ్ చేస్తుందో మనం చూడాలి. ఇది రాజకీయ పరంగా మనం మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే కార్మికుల యొక్క భవిష్యత్తు ఆధారపడింది. అలాగే దాన్ని ప్రైవేటీకరణ చేయటం వల్ల లాభమా, ఉంటే నష్టమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దానికి ఇంకా నిధులు కేటాయించి దాన్ని లాభాలకు తీసుకురావడమా అనేది కూడా జరగాలి. దీనికి రాజకీయ పార్టీలు సలహాలు ఇస్తే మంచిది, కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటాం. ఇప్పుడు ఇంత జరుగుతున్నదండి, 120 కోట్లు నష్టం వచ్చింది అక్కడ. మళ్ళీ అంటే 5 రోజుల నుంచి అక్కడ ఉత్పత్తి జరగలేదు, రోజుకు 5 కోట్లు నష్టం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఎంతవరకు సహకరించారు రాజకీయ నాయకులు? ఎంతవరకు ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడుతున్నారు, ఎవరికి నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుకోవాలి? లెట్ us వెయిట్ అండ్ సీ. వాళ్ళు కమిటీ వేశారు, సస్పెండ్ చేశారు, జరగని ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకొనివ్వండి. ఏవో మేమేదో గొప్ప, మేము అది చేసాం, మేము ఇది చేసాము, మేము అంటే ప్రయోజనం ఏముంటాడా? ఏం గొప్ప చేయగలిగినారు? కరెంటు బిల్లులు పెండింగ్ లో ఉంటే రాటిఫై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు ఇచ్చింది, అది రాటిఫై చేసింది. వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వలే, ఆ కరెంట్ బిల్లు కట్ చేసుకున్నారు. దాన్ని అడగమని చెప్తారు. గుర్తుంది సార్, వాళ్ళకి రాష్ట్ర ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఇవ్వడానికి? అవునవును, గుర్తుంది సార్. ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పాయింట్, సముద్ర తీరంలో తుప్పు పట్టే డిసడ్వాంటేజ్ ఉందని చెప్పేసి.
కానీ ఏంటంటే ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అది పెద్ద ఇష్యూ కాదు సార్. ఎందుకంటే కోరేషన్ ఫ్రీ కోటింగ్ ఇస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ ముఖ్యమైన చోట్ల స్టెయిన్లెస్ స్టీల్ తోటే ఎక్విప్మెంట్ తయారవుతుంది సార్. ఇవాళ ప్రపంచంలో మొత్తం 1300 పెద్ద స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటే 450 స్టీల్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా సముద్ర తీరం మీదే ఉన్నాయి సార్. కారణం ఏంటంటే ముడి సరుకు తెచ్చుకోవడం, తక్కువ ఖర్చులో ముడి సరుకు తెచ్చుకోవడం, అట్లాగే తయారైన ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం కూడా తక్కువ ఖర్చులో ఈ తేలిగ్గా వెళ్తాయి. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, డిసడ్వాంటేజ్ కంటే కూడా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు అన్నట్టు ఏంటంటే మెయింటెనెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ చేసుకోవాల్సిందే. కాకపోతే అడ్వాంటేజెస్ లాభాలు ఎక్కువ ఉంటాయి సార్ సముద్ర తీరంలో. అది మనకు అదృష్టం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సముద్ర తీరం మీద ఉండటం మన అదృష్టం అని చెప్తున్నాను. కాబట్టి దీన్ని కాపాడుకోవాలనేది నా ఫైనల్ కన్క్లూజన్ సబ్మిషన్ సార్. Right, sir. On your note, let us conclude this debate right now. Thank you very much for joining. Baji garu, Lakshmi garu, Ramarao garu and Vijay Bhaskar garu. Idi valti top debate. Maro anశంతో మళ్ళీ కలుద్దాం. Stay tuned to City 24/7.